గత ప్రభుత్వం కాదమ్మా అది. అది డెమ్మీ ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం. దోచుకునే ప్రభుత్వం చెప్తే మేము సమాధానం చెప్పాలంటే దొంగలకు సమాధానం చెప్పాలంటే ఏందండి? ఒక లాయరు, లా చదివినోడు, ఒక నేరగాడు, నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చట్టం మాట్లాడేది. చట్టం ఎవరు మాట్లాడాలా? చట్టం చదివినోడు మాట్లాడాలా? చట్టానికి అతీతుడిగా చేతులు కట్టుకొని కోర్టులో ఒక ముద్దాయి మాదిరి నిలుచుకుంటే వాళ్ళండి చట్టం గురించి మాట్లాడేది, ప్రభుత్వం గురించి మాట్లాడేది. సార్ జగన్ గారు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఎందుకు రావట్లేదు అంటారు అసెంబ్లీకి? అతను ఎందుకండి? జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసని వస్తాడు? వచ్చి కిసకిసగా నువ్వే వాళ్ళు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పొగడతా ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉన్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని అంటున్నారు. దాని గురించి మీరేమో అది ఏడన్నా ఉంటే కొనుక్కోమని, విజయవాడలో ఏడన్నా మార్కెట్లో ఉంటే కొనుక్కోమను, గుంటూరులో ఉంటే కొనుక్కోమను, యలంకలో ఉంటే కొనుక్కోమను, లేదంటే ఢిల్లీలో ఉంటే కొనుక్కోమను. ప్రతిపక్ష హోదా అతనికి ఎక్కడ దగ్గర దొరికితే అక్కడ కొనుక్కోవాలండి ఆయన ప్రతిపక్ష హోదా. నాకు టైం ఇవ్వండి అసెంబ్లీలో మాట్లాడటానికి అంటున్నారు. మరి నువ్వు వచ్చి మాట్లాడకిన టైం ఎక్కడి నుంచి ఇచ్చేది? రా, నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడుతూ రా. నిన్నెవరొద్దు అన్నారు? పిలుస్తూ ఉన్నాం కదా, గ్రీన్ కార్పెట్ వేసినాము, దాంట్లో తోడుకొని పోతాము. మేళాలు కావాలన్నా, తాళాలు కావాలన్నా, బ్రాహ్మణులు రావాలన్నా, ఎవరు వస్తే వస్తావో చెప్పు, వాళ్ళందరినీ తోడుకొస్తాం. సార్ టోటల్గా ఈ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఇప్పటి వరకు? కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాలనే దానికే మా వల్ల కాలేదు. అది ప్రజలు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాల్లో ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంతసేపు 24 గంటలు 24/7 ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉంది. అవునా? దాన్ని ఎవరన్నా కాదనేది అనుకుందా? 24/7 ఉచిత గ్యాస్ వెలుగుతూ ఉంది. ఇదేమన్నా కాదనేది అనుకుందా? సూర్యుడైనా అడ్డుపడతాడేమో మబ్బులో, దీన్ని అడ్డుపెట్టేదానికి లేదు, బస్సును గ్యాస్ని అడ్డుపెట్టేదానికి లేదు. ఇంకేందండి చెప్పేది? ఓకే సార్. మాది పుంగనూరు నియోజకవర్గము, పులిచెర్ల మండలం అండి. ఓకే, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం తీరు మమ్మల్ని అడిగేదానికన్నా ప్రజలు అడిగితే బాగా చెప్తారు. కూటమి ప్రభుత్వంలో కూటమి అంటే ఏమిటి? పిడికిలు తీస్తే ఎట్లుంటుందే అట్లుంటుంది అన్నమాట. వేస్తూ ఉంటే ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ మాట్లాడలేక కూటమిలో ఓడిపోయిన వాళ్ళు 151 మధ్యలో 5 తీసేస్తే ఎన్ని వస్తాయో అన్ని వచ్చిన శాతగాని దద్దమ్ములు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు. అవును, ఏమీ చేయలేదు, నరకలేదు, ఎవరిని ఇతర ఆస్తులను బిరుక్కోలేదు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కొట్టేయలేదు, హాస్పిటల్ను, ప్రభుత్వ కార్యాలయాలను, కలెక్టర్ ఆఫీసులను ఇవన్నీ కుదవబెట్టలేదు, సెక్రటరియట్ కుదవబెట్టలేదు, ఇవన్నీ ఏమీ చేయలేదు. వాళ్ళు చేసేదంతా సంక్షేమం, వీళ్ళు చేసేదంతా సంక్షోభం సృష్టిస్తూ ఉన్నారు. మేము సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఇదేంటి చేసేది? కూటమి ప్రభుత్వం చేసేది ఇది. జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటి? ఇంక జైల్లో పోయేదానికి, తప్పించుకునేదానికి మన అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో పెద్దలకు, వాళ్ళతో గతంలో ఉన్నటువంటి లావాదేవీలతో, గతంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధాలతో జైలు పోకుండా తప్పించుకునేదానికి ఎన్ని దారులు ఉన్నాయో ఈ దారులన్నీ ఎత్తుకుంటూ ఉన్నాడు. అయినా ఏ దారి, ఇప్పుడు వర్షం పడుతూ ఉంది కదా, ఈ వర్షంలో నీళ్లు ఈ పక్క పోతూ ఉంటాయి, ఈ పక్క పోతూ ఉంటాయి, ఈ పక్క నీళ్ళేస్తే ఈ పక్క, ఈ పక్క నీళ్ళేస్తే ఈ పక్క, ఆ విధంగా ఒకరిని ఎత్తుకుపోయి వేసేసే కిందికి ఇంకోటి వస్తున్నాడు, ఇంకోటిని ఎత్తుకుపోయి వేసేసే కిందికి ఇంకోటి వస్తున్నాడు. ఉట్లుగా చీమల పుట్లో నుండి చీమలు ఏ విధంగా వస్తుంటాయో అన్ని అవినీతి కేసులు వచ్చేస్తున్నాయి వీళ్ళ మీద. దాదాపు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ వేళకు దొంగతనము, మన ఉండి డబ్బులు కొట్టేసిన వాళ్ళలో ఎవరూ లేదు. మన కరుణాకర్ రెడ్డి గారు హేతువాది, ధర్మాన్ని ఆచరించడైనా అధర్మాన్ని ఆచరిస్తాడు. అటువంటి ఒక దేవాలయానికి చైర్మన్గా చేస్తే అతని ఆధ్వర్యంలో ఉండిలో డబ్బులు 100 కోట్ల రూపాయలు నొక్కేసి 100 కోట్ల రూపాయలు నొక్కేసినారు. దానికి ఎవరు సాక్షులు? ఆ అండ ఒక శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆయన వచ్చిందే వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, 4 రెడ్లు. సార్ ఓవరాల్గా ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటున్నారు, అమలు చేయడంలో కానీ అభివృద్ధి పరంగా కానీ అని గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? గత ప్రభుత్వం కాదమ్మా అది డెమ్మీ ప్రభుత్వం, దోచుకునే ప్రభుత్వం చెప్తే మేము సమాధానం చెప్పాలంటే దొంగలకు సమాధానం చెప్పాలంటే ఏందండి? ఒక లాయరు, లా చదివినోడు, ఒక నేరగాడు, నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చట్టం మాట్లాడేది. చట్టం ఎవరు మాట్లాడాలా? చట్టం చదివినోడు మాట్లాడాలా.
చట్టానికి అతీతుడిగా చేతులు కట్టుకొని కోర్టులో ఒక ముద్దాయి మాదిరి నిలుచుకుంటే వాళ్ళండి చట్టం గురించి మాట్లాడేది, ప్రభుత్వం గురించి మాట్లాడేది. సార్ జగన్ గారు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? ఎందుకు రావట్లేదు అంటారు అతను అసెంబ్లీకి? ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసని వస్తాడు? వచ్చి కిసకిసగా నువ్వే వాళ్ళు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పొగడ